వల్లభనేని వంశీపై నమోదైన కేసులో విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సత్యవర్ధన్ను బంధించి భయపెట్టి కేసు విత్డ్రా చేసేలా చేశారని చెప్పారన్నారు. బలవంతంగా సత్యవర్ధన్తో రిపోర్ట్ రాయించారని తెలిపారు. బలవంతంగా సత్యవర్ధన్తో కోర్టులో వాంగ్మూలం ఇచ్చేలా చేశారని తెలిపారు. మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నాయని, ప్రాథమిక విచారణలో వంశీ సహకరించలేదని ఏసీపీ దామోదర్ తెలిపారు. ఏసీపీ దామోదర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి విజయవాడ పోలీసులు చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ప్రస్తుతం ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి రిమాండ్ లో ఉన్నటువంటి వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైల్లో ఆయన ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి వంశీని కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే కోర్టులో విజయవాడ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 10 రోజుల పాటు పోలీసు కస్టడీ ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసినటువంటి పోలీసులు సోమవారానికి ఇది విచారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మరొక పక్క ఈ కేసుకు సంబంధించి మరొక 5గురిని మొత్తం అరెస్ట్ చేశామంటూ కూడా విజయవాడ పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా కాల్ డేటాకు సంబంధించి చాలా ప్రయత్నాలు అయితే పోలీసులు చేస్తున్నారు. వల్లభనేని వంశీ ఫోన్ కోసం కూడా వేగంగా గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ముఖ్యంగా ఏదైతే సత్యవర్ధన్ ఉన్నారో, సత్యవర్ధన్ గతంలో ఉన్నటువంటి కేసును విత్డ్రా చేసుకోవడానికి తీసుకున్నటువంటి ఏదైతే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఆయన పైన ఒత్తిడి తీసుకొచ్చారంటూ కూడా పోలీసులు చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఏ విధంగా జరిగిందనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. వీటన్నిటిని కూడా క్లియర్ గా తీసుకురావాలంటే వల్లభనేని వంశీ ఫోన్ అనేది దొరకాలి. ఫోన్ దొరికితే ఫోన్ కాల్ డేటా, లేదంటే ఫోన్ లో ఉన్నటువంటి ఎవిడెన్స్ ద్వారా పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా తెలుసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇందుకోసం 10 రోజులు కస్టడీ కావాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నారు. మరొక పక్క జైల్లో ఉన్నటువంటి వంశీ తనకు నడుము నొప్పిగా ఉంది, మంచం కావాలంటూ కూడా ఇప్పుడు పోలీసుల్ని అడిగినట్టుగా సమాచారం అవుతుంది. అయితే వైద్య పరీక్షలు కూడా ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నడుము నొప్పి లాంటిది ఏదైనా ఉంటే కోర్టులో కూడా అప్లై చేసుకోవాలంటూ కూడా పోలీసులు సూచించినట్టుగా మనకి సమాచారం అవుతుంది. మరొక పక్క ఈ కేసుకు సంబంధించి అయితే చాలా సీరియస్ గా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏసీపీ దామోదర్ కూడా కీలకమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే సత్యవర్ధన్ ను కోర్టులో కేసు విత్డ్రా చేయించుకునే సమయంలో అతను కొట్టి బెదిరించి కిడ్నాప్ చేసి దాంతోపాటు కోర్టుకు వచ్చే సమయంలో 3 గంటల పాటు ఎస్కట్ లో వెయిట్ చేయించిన తర్వాత ఆయన కోర్టుకు పంపించారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ ఉంది. ఇక టెక్నికల్ ఎవిడెన్స్ కోసం ఫోన్ కావాల్సి వస్తుంది. దాంతోపాటు టోల్ గేట్ లో అదేవిధంగా మిగిలినటువంటి సీసీ కెమెరాల పరిశీలన ఇదన్నింటినీ కూడా చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుందంటూ చెప్తున్నారు. ఇక్కడ ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 10 టీంలు ఏర్పాటు చేశాం. తెలంగాణలో కూడా 2 టీంలు కూడా సెర్చింగ్ ఆపరేషన్ లో ఉన్నాయి. మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా 10 రోజులు కస్టడీ కావాలంటూ కూడా ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి సోమవారం కేసు విచారణకు వస్తుంది. సోమవారం విచారణకు వచ్చిన తర్వాత కోర్టు కస్టడీకి ఇస్తుందా లేదా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దుర్గా, అంటే సత్యవర్ధన్ ను బంధించి భయపెట్టిన కేసుకు సంబంధించి ఇప్పటికే వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని గుర్తించారు? వారిలో ఎంతమందిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం కొనసాగుతోంది? అదే మొత్తం ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేశామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. వల్లభనేని వంశీతో పాటు మరొక 5గురిని అరెస్ట్ చేశామంటూ కూడా పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో పాటు మరికొంతమంది కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తం 10 టీములు సెర్చింగ్ కోసం ఏర్పాటు చేశామంటూ కూడా విజయవాడ పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో 2 టీములతో పాటు ఇటు ఏపీలోను ఇతర రాష్ట్రాల్లో కూడా టీములు సెర్చింగ్ ఆపరేషన్ లో ఉన్నాయంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రాథమికంగా ఆధారాలు అయితే మా దగ్గర ఉన్నాయి, కానీ టెక్నికల్ ఎవిడెన్స్ కి సంబంధించి కూడా ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఇందుకోసం ఎవరైతే రిమాండ్ లో ఉన్నటువంటి ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు కోరుతున్నారు. 10 రోజుల పాటు వల్లభనేని వంశీని కస్టడీకి తీసుకోవాలని పోలీసులు అనుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ పిటిషన్ ఇప్పటికే కోర్టులు దాఖలు చేశారు. సోమవారం దీనిపైన విచారణ చేసిన తర్వాత కోర్టు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ కేసులో చాలా సీరియస్ గా పోలీసులు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ప్రాథమికంగా కొన్ని ఆధారాలు ఉన్నప్పుడు కూడా టెక్నికల్ ఆధారాలన్నీ కూడా సేకరించే పనిలో ప్రస్తుతం అయితే పోలీసులు ఉన్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గా.